వెంటనే మన కాలముఖ రుద్రుని అద్దంలో ప్రతిబింబజేయాలి. మనోజ్, నువ్వు ఎన్ని ఛాలెంజ్లు చేసినా కాలముఖ రుద్రుడి బలి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయావు. అసలెవరు నువ్వు? నీకు నాకు ఏంటి సంబంధం? మాట్లాడవే, మాట్లాడు. మాట్లాడాల్సింది నువ్వు, నేను కాదు. నువ్వక్క. కళ్యాణ్తో పెళ్లి సంబంధం ప్రపోజల్ ఎందుకు పెట్టావు? ఆల్రెడీ మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది కాబట్టి ఆ ప్రపోజల్ పెట్టాను. అదే నీకెందుకు అంటాను. నా పెళ్లి చేయడానికి అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని అంతా ఉన్నారు. వాళ్లకు లేని బాధ్యత నీకెందుకు అంటాను. ఏంటి పెద్దగా అరుస్తున్నావు? అక్కడికి నేనేదో పెద్ద తప్పు చేసినట్టు. నువ్వు తప్పు చేశావు. నేనే తప్పు చేశాను చెప్పు. నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి గురించి మాట్లాడావు. అది తప్పు తప్పు తప్పు. నాకు గొంతుంది, నేను అరుస్తాను. చూడు, నువ్వెవరూ నాకు తెలీదు, కానీ కళ్యాణ్ నాకు తెలుసు. ఇక్కడ లక్ష్మీనారాయణ గారి ఇంట్లో అలివేణి అనే అమ్మాయి ఉంది. తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అతని కోసం మాట్లాడాను అంతే. ఏయ్, అబద్ధం చెప్పకు. నువ్వు కావాలనే నన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నావు కదా. నిన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు రెచ్చగొట్టావు. అరే, పదే పదే అదే మాట అంటున్నావేంటి? నిన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేంటి? హాస్పిటల్లో కావాలనే గతం మర్చిపోయినని నిన్ను గుర్తుపట్టలేదని కోపం. నువ్వు గతం మర్చిపోతే నాకేంటి? అదే నీ మరిదిని నేను లవ్ చేశానని నీకు తెలీదా? అదే నా మరిది ఎవరు? ఎవరా? అరవింద్. నా మరిదిని నువ్వు ప్రేమించడం నాకు తెలియదు. తెలీదా? అవును, తెలీదు. తెలిస్తే అరవింద్ మీద నీ మనసులో ఉన్న ప్రేమని చంపి కళ్యాణ్తో పెళ్లి చేయాలని ఎందుకు చూస్తాను? నేనంత కసాయిదాన్ని కాదలివేణి గారు. అంటే నేను కసాయిదాన్నా? ఏమో, ఎవరికి తెలుసు? అవును, నేను అరవింద్ని ప్రేమించాను. అరవింద్ని ప్రేమించిన అంజలిని నేనే. హాస్పిటల్లో కావాలనే గతం మర్చిపోయినట్టు నటించాను. మిమ్మల్ని కావాలనే గుర్తుపట్టలేదు. అంటే నీకు గతం గుర్తుంది? గుర్తుంది. నేనేది మర్చిపోలేదు. గతం పూర్తిగా గుర్తుంది. చాలా. అయితే ఇప్పుడేంటి? ఎందుకక్క ఇలా నటిస్తున్నావు? నీకంతా గుర్తుంది, నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసక్క. హాస్పిటల్లో ఒట్టేయించుకొని నన్ను పరాయిదాన్ని చేసావు కదక్క. ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుందక్క. నాన్న పరువు పోతుందనే భయంతో చేశాను. అది నువ్వెందుకు అర్థం చేసుకో కృష్ణవేణి? అక్క, ఈ చెల్లెలి కృష్ణవేణి మీద నీకు నమ్మకం లేదా? కృష్ణవేణి, నా ప్రేమ కదంతా తెలిసి నువ్వెందుకు ఇలా కావాలని చేస్తున్నావు? నిన్ను గతం నుంచి బయటికి తీసుకురావాలని చేశానక్క. నేను గతం నుంచి బయటికి రావాలని నాన్నతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడావా? నాన్ని పెళ్లి ఒప్పుకున్నాడు కదా. నాన్న ఒప్పుకున్నాడనేగా నా మీద కోపంతో ఈ రోజు గతం మర్చిపోలేదని బయటపడ్డావు. లేకపోతే బయటపడేదానివా? అయ్యో కృష్ణవేణి, నా గతం మర్చిపోవటం వదిలే. నువ్వు నిజంగా నా ప్రేమను గెలిపించాలనుకుంటే కళ్యాణ్తో నా పెళ్లి ప్రపోజల్ ఎందుకు పెట్టావు?
కోసం మన కుటుంబం కోసం ఇదంతా చేస్తున్నాను. నన్ను నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇప్పటికైనా నువ్వు అరవింద్ని ప్రేమించావని, తనని పెళ్లి చేసుకుంటానని నాన్నతో ధైర్యంగా చెప్పు. నేనెందుకు ఇదంతా చేస్తున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది. చూడక్క, నువ్వు రోజు అమ్మవారి దగ్గరకొచ్చి మిస్ అయిపోతున్న నీ ప్రేమ గురించి బాధగా చెప్పుకుంటున్నావు. నేనేమో నీ మనసులోనే ప్రేమ దీపాన్ని వెలిగించాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ లో ఏం జరిగినా సరే, ఏం చేసైనా సరే నీ ప్రేమని బ్రతికించుకుంటాను. అరవింద్తో నీ పెళ్లి చేయాలనుకుంటున్నానక్క, పెళ్లి చేయాలనుకుంటున్నానక్క, పెళ్లి చేయాలనుకుంటున్నానక్క, పెళ్లి చేయాలనుకుంటున్నానక్క. ఎప్పుడైతే కళ్యాణ్తో నీ పెళ్లి అన్నానో నీలో కలవరం మొదలైంది. అరవింద్ మీద ప్రేమని చంపుకోలేక నువ్వెంత స్ట్రగుల్ అవుతున్నావో నేను చూశానక్క. చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు, కారం లేకపోతే తీపి విలువ తెలియదు. అలాగే ప్రేమ అనేది లేకపోతే జీవితం విలువ తెలియదక్క. అది ఇప్పటికైనా అర్థం చేసుకో. గొడవలు జరిగితే నాన్నకేమవుతుందోనని కూతురిగా నీ భయంలో తప్పులేదక్క. కానీ నాన్న నీ ప్రేమను అర్థం చేసుకోలేనంత గుడ్డి వ్యక్తేం కాదు. నీ ప్రేమని చంపుకుంటే నాన్న సంతోషంగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావేమో కాని అంజలికి అరవింద్తో పెళ్లి చేస్తానని మాటిచ్చిన నాన్నకి నిజం తెలిసిన రోజు నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవక్క. అంజలి పాయిజన్ అక్క. అది మనందరినీ కలుషితం చేయకముందే కళ్ళు తెరవాలి. అందుకే ఇప్పటికైనా నాన్నకి నీ ప్రేమ గురించి నిజం చెప్పు. ఆ తర్వాత జరగాల్సింది నేను జరిపిస్తాను. చెప్పక్క. పెళ్ళంటే నీకు బొమ్మలట అయిపోయిందా? నాన్న దగ్గర కళ్యాణ్తో పెళ్లి ఫిక్స్ చేసి ఇప్పుడు నాతో ఇలా మాట్లాడతావా? అంటే ఇదంతా నువ్వు ఆడుతున్న పెళ్లి నాటకమా? ఆ రోజు నువ్వెవరికి చెప్పకుండా, నాన్న మాట వినకుండా నీ అంతకు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నన్ను నీలాగే నాన్న ఎదిరించి పెళ్లి చేసుకోమంటావా? నేనలా ఎప్పటికీ చేయను కృష్ణవేణి. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు. పెళ్లి చేసుకోకపోతే బతకలేమా? కళ్యాణ్తో నా పెళ్లి గురించి నువ్వు నాటకం ఆడితే నేను భయపడి నాన్నతో నిజం చెప్తానని నువ్వు అనుకోవచ్చు. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఆ రోజు నాన్న కోసమే ప్రేమను వదులుకున్నాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను. నాకు ప్రేమ అక్కర్లేదు, 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 నాకు ప్రేమ అక్కర్లేదు. కళ్యాణ్తో అలివేణి పెళ్లి చెయ్యాలని ఆ ముసల్ది కిరోసిన్ పోసుకుందా? ఆ కృష్ణవేణి అయితే
పెదరాయిళ్ల పెద్ద బిల్డప్ ఇచ్చి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. దానికి మా వెర్రి వెంగళప్ప డమ్మీ ఫాదరు డూడు బసవనలా తలుపి ఏమన్నాడో తెలుసా? కళ్యాణ్తో మాట్లాడి పెళ్లి ఓకే అంటానని కండిషన్ పెట్టాడు. కాని ఒక్కటి మాత్రం నిజం భవానీ, లక్ష్మీనారాయణ దగ్గర కృష్ణవేణి కళ్యాణ్తో పెళ్లికొక రోజు ముందే మాట్లాడిస్తానని కమిట్ అయింది. కళ్యాణ్ రాడు. కళ్యాణ్ రాకపోతే లక్ష్మీనారాయణకు అవమానం. అవమానంతో చస్తాడు. హ్మ్. మాట తప్పినందుకు కృష్ణవేణిని చంపేస్తాడు. అలివేణి పెళ్లి కృష్ణవేణి చావుకొచ్చిందన్నమాట. సో కృష్ణవేణిని పూడ్చడానికి మన పర్సనల్ శ్మశానంలో అడ్వాన్స్డ్ గా ఒక గొయ్యి తవ్విపెట్టు భవానీ. కృష్ణవేణి, నువ్వు ఫినిష్. ఏంటి బామ్మ, భయపడుతున్నారా? అవునమ్మా. నిజం చెప్పడానికి నీతి ఉండాలి, మంచి చేయడానికి మనసుండాలి. ఒక మంచి కోసం మీకు నిజం చెప్పాను, అది మీరు అర్థం చేసుకున్నారు. నిజమేనమ్మా. అలివేణ్ణి ప్రేమించింది అరవింద్ అని నాకు నిజం చెప్పావు. అలివేణ్ణి తోడుకోడలు చేసుకోవాలని ఆశగా ఉందన్నావు. నీ మంచి మనసు గురించి చెప్పావు. అంతా అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ మీ భయం ఏంటో చెప్పండి బామ్మ. అలివేణి అరవిందుల పెళ్లి జరగాలంటే ఈ తింగరదాన్ని రెచ్చగొట్టి కళ్యాణ్తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఒప్పుకున్నాను. అంతా అయ్యాక జరగబోయేది ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. మీ భయం నాకు అర్థమైంది బామ్మగారు. నువ్వు కళ్యాణ్తో అలివేణి పెళ్లి చేద్దామని మీ మావయ్యని ఒప్పించావు. ఉమ్, మీ మావయ్యకు కళ్యాణి అలివేణి పెళ్ళని మాటిచ్చి రేపు అరవింద్తో అలివేణి పెళ్ళేలా చేస్తావమ్మా? ఇదంతా నాటకం బామ్మ. అక్క తన ప్రేమని బయట పెట్టడానికి నేను చేస్తున్న చిన్న ప్లే బామ్మ ఇది. అమ్మా కృష్ణవేణి, ఇదేదో నాటకమని నాకు తెలుస్తూనే ఉంది. కాని నువ్వెవరితో నాటకం ఆడుతున్నావో తెలుసా? హ్మ్, తెలుసు బామ్మ. ఇప్పటికే నీ పెళ్లితో నీ మేనమామకు దూరం అయ్యావు. ఆ రోజు పెళ్లి గొడవే, ఈ రోజు పెళ్లి గొడవే. సింహం జూలు పట్టుకుని ఊగుతున్నావు తల్లి. ఉమ్, మాట తప్పితే నీ మేనమామ యమకింకరుడు. ఇదంతా నాటకమని తెలిస్తే నిన్ను చంపేస్తాడు తల్లి. బామ్మ, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఏం చేయబోతున్నానో కూడా నాకు తెలుసు. నేను వెళుతున్నది ముళ్ళదారని నాకు తెలుసు. ఎన్నో చిక్కుముళ్ళున్నాయని నాకు తెలుసు. దారి తప్పితే ఏమవుతుందో కూడా తెలుసు. అలాగని భయపడి వెనకడుగు వేయను, వెనక్కి తిరిగి చూడను బామ్మ. అమ్మా, నీ సమక్షంలో అలివేణి అరవిందులకి పెళ్లి జరగాలని ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను. నా కోరిక నెరవేరుస్తావు కదా తల్లి? బామ్మ, అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. మీరేం భయపడకండి, మనకంతా మంచి జరుగుతుంది. అలాగేనమ్మా.
నేను బయలుదేరుతాను బామ్మ. అలాగేనమ్మా. బామ్మ, ఈ సిమ్ కార్డ్ అలివేణి ఫోన్లో వేయండి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. హ్మ్. మా దేవుడిలో మొదటిసారి కదలిక చూశాం, కాని వెంటనే మళ్ళీ అచేతన స్థితిలోకి వెళ్ళిపోయాడేంటి స్వామి? పంచభూతాలు నివ్వెరపోతాయి. అమృతం తాగిన దేవతలు అవాక్కైపోతారు. సృష్టి చిన్నబోతుంది. విధిరాత వెక్కిరింపుకి గురవుతుంది విశ్వంభర. నవగ్రహాలు గతి తప్పి స్థానభ్రమణం చెందుతున్నాయి. ఆ గతి తప్పిన క్షణం కాలముఖరుద్రుడి ఆగమన ముహూర్తం. బం బం భోలేనాథ్. స్వామి, కాలముఖ రుద్రుడు సజీవుడయ్యాడని సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను. చూశారా రక్తం? కాలముఖ రుద్రుడు సజీవుడు అయ్యాడనడానికి సాక్ష్యం ఈ మరుగుతున్న రక్తమే. శరీరానికి రక్తం ప్రాణం. ఆ ప్రాణాన్ని పోసింది మనోజు ఆత్మజ్యోతి. స్వామి, మా దేవుడు ఎప్పుడు సజీవుడై లేస్తాడు. మేమెప్పుడు ఆయన మా కళ్ళతో చూస్తాం. కాలముఖ రుద్రుడు లేస్తున్నాడు అంటే పంచభూతాలలో కలవరం మొదలవుతుంది. విశ్వంభర, కాలముఖ రుద్రుడు ఆగమనానికి ఇదే ప్రతీక. రెండు 200 సంవత్సరాల క్రితం ఆ చిన్నమదేవి కాలముఖ రుద్రుడిని సజీవ సమాధి చేసింది. ఆ సజీవ సమాధిలో నుంచి కాలముఖ రుద్రుడి దేహాన్ని తీసి మమ్మీలా భద్రపరిచారు.
ఇప్పుడు ఆ కాలముఖ రుద్రుడి ఆచ్ఛేదనాలన్నీ తొలగించండి. కాలముఖ రుద్రుడి సజీవ రూపాన్ని చూపిస్తాను. అలాగే స్వామి.